నిడేరియా నిడేరియా లేదా సిలింటరేటా అంటారు. నిడేరియా లేదా సిలింటరేటా వర్గం యొక్క సాధారణ లక్షణాలు. నిడేరియా జీవులు ద్విస్తరిత జీవులు. ఇవి మొదటగా ఏర్పడిన మెటాజోవన్లు. కణజాల స్థాయి నిర్మాణాన్ని చూపుతాయి. ఇవి జలచర జీవులు, ఎక్కువగా సముద్ర జీవులు. ఏకాంత లేదా సహనివేశాలు, స్థానబద్ధ లేదా స్వేచ్ఛా జీవులు. ఇవి నిడేరియా జీవులు ద్విస్తరిత జీవులు, మొదటగా ఏర్పడిన మెటాజోవన్లు, కణజాల స్థాయి నిర్మాణాన్ని చూపుతాయి. జలచర జీవులు, ఎక్కువగా సముద్ర జీవులు. ఏకాంత లేదా సహనివేశాలు, స్థానబద్ధ లేదా స్వేచ్ఛా జీవులు. నిడేరియా జీవులు ద్విస్తరిత జీవులు. ఇవి మొదటగా ఏర్పడిన మెటాజోవన్లు, కణజాల స్థాయి నిర్మాణాన్ని చూపుతాయి. జలచర జీవులు, ఎక్కువగా సముద్ర జీవులు. ఏకాంత లేదా సహనివేశాలు, స్థానబద్ధ లేదా స్వేచ్ఛా జీవులు. ఈ జీవుల శరీరంలో స్పర్శకాలలో కుట్టు కణాలైన దంశ కణాలు ఉండడం వలన ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది. ఈ జీవుల యొక్క శరీరంలోని స్పర్శకాలలో కుట్టు కణాలైన దంశ కణాలు ఉండడం వలన ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది. దంశ కణాలు దేహాన్ని ఆధారానికి అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కుట్టు కణాలైన దంశ కణాలు ఉండడం వలన ఈ నిడేరియా వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చిందనమాట. దంశ కణాలు దేహాన్ని ఆధారానికి అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నిడేరియా జీవులు వ్యాసార్థ సౌష్ఠవ జీవులు, కానీ సిఎనిమోన్లు ద్వివ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. నిడేరియా జీవులు వ్యాసార్థ సౌష్ఠవ జీవులు, కానీ సిఎనిమోన్లు ద్వివ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇవి 2 రకాల రూపాలను ప్రదర్శిస్తాయి. అవి పాలిప్, మెడ్యూసా. పాలిప్ స్థానబద్ధ జీవి, స్తూపాకారంగా ఉంటుంది. మెడ్యూసా స్వేచ్ఛగా ఈదే జీవి, గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ జీవులు తరాల ఏకాంతరతను ప్రదర్శిస్తాయి. అంటే పాలిప్ రూపము అలైంగిక పద్ధతిలో మెడ్యూసా లైంగిక పద్ధతిలో పాలిప్ను ఏర్పరుస్తాయి. మరొకసారి నిడేరియా జీవులు ద్విస్తరిత జీవులు. ఇవి మొదటగా ఏర్పడిన మెటాజోవన్లు, కణజాల స్థాయి నిర్మాణాన్ని చూపుతాయి. ఇవి జలచర జీవులు, ఎక్కువగా సముద్ర జీవులు. ఏకాంత లేదా సహనివేశాలు, స్థానబద్ధ లేదా స్వేచ్ఛా జీవులు. ఈ జీవుల యొక్క శరీరంలో స్పర్శకాలలో కుట్టు కణాలైన దంశ కణాలు ఉండడం వలన ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది. దంశ కణాలు దేహాన్ని ఆధారానికి అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నిడేరియా జీవులు వ్యాసార్థ సౌష్ఠవ జీవులు, కానీ సిఎనిమోన్లు ద్వివ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. నిడేరియా జీవులు వ్యాసార్థ సౌష్ఠవాలు, కానీ సిఎనిమోన్లు వంటివి ద్వివ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇవి 2 రకాల రూపాలను ప్రదర్శిస్తాయి. పాలిప్, మెడ్యూసా. పాలిప్ స్థానబద్ధ జీవి, స్తూపాకారంగా ఉంటుంది. మెడ్యూసా ఏమో స్వేచ్ఛగా ఈదే జీవి, గొడుగు ఆకారంలో ఉంటుంది. నిడేరియా జీవులు 2 రకాల రూపాలను ప్రదర్శిస్తాయి. అవి ఏంటంటే పాలిప్, మెడ్యూసా. పాలిప్ అనేది ఏంటి? స్థానబద్ధ జీవి, అంటే ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, స్తూపాకారంగా ఉంటుంది. మెడ్యూసా అనేది స్వేచ్ఛగా ఈదే జీవి, గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ జీవులు తరాల ఏకాంతరతను ప్రదర్శిస్తాయి. అంటే పాలిప్ రూపము అలైంగిక పద్ధతిలో మెడ్యూసా లైంగిక పద్ధతిలో పాలిప్ను ఏర్పరుస్తాయి. పాలిప్ రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యూసా లైంగిక పద్ధతిలో పాలిప్ని ఏర్పరుస్తాయి. పాలిప్ మాత్రం అలైంగిక పద్ధతిలో మెడ్యూసా ఏమో లైంగిక పద్ధతిలో పాలిప్ను ఏర్పరుస్తాయి. తరాల ఏకాంతరతను ప్రదర్శిస్తాయి ఇవి. ఈ జీవులలో పాయువు లేనందువలన నోటి రంధ్రం ద్వారానే అంతర్గ్రహణము, మల విసర్జన జరుగుతాయి. నిడేరియా జీవుల్లో పాయువు ఉండదు. పాయువు లేనందువలన నోటి రంధ్రం ద్వారానే అంతర్గ్రహణము, మల విసర్జన జరుగుతాయి. శరీరంలోని మధ్య కుహరాన్ని జఠర ప్రసరణ కుహరం లేదా సిలింటరాన్ అంటారు. ఇది జీర్ణక్రియ, ప్రసరణ క్రియలను నిర్వహిస్తుంది. అందుకే నిడేరియా వర్గాన్ని పూర్వం సిలింటరేటా అనేవారు. శరీరంలోని మధ్య కుహరాన్ని ఏమంటారు? జఠర ప్రసరణ కుహరం, సిలింటరాన్ అంటారు. ఇది జీర్ణక్రియ, ప్రసరణ క్రియలను నిర్వహిస్తుంది. అందుకే నిడేరియా వర్గాన్ని పూర్వం సిలింటరేటా అంటారు. జీర్ణక్రియ కణాంతస్థ కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. అకశేరుకాలలో మొట్టమొదటగా నాడీ వ్యవస్థ నిడేరియా జీవులలో అభివృద్ధి చెందింది. నాడీ వ్యవస్థ ప్రాథమికమైన వ్యాపిత నాడీ వలలాగా ఉంటుంది. ప్రవాళాలు ఏర్పరిచే నిడేరియా జీవులలో కాల్షియం కార్బోనేట్ నిర్మిత బాహ్యాస్థిపంజరం ఉంటుంది. ప్రవాళాలు ఏర్పరిచే నిడేరియా జీవుల్లో కాల్షియం కార్బోనేట్
నిర్మిత బాహ్యాస్థి పంజరం ఉంటుంది. ప్రవాళాలు ఏర్పరిచే నిడేరియా జీవుల్లో కాల్షియం కార్బోనేట్ నిర్మిత బాహ్యాస్థి పంజరం ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు తొడగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి ద్వారా జరుగుతుంది. నిడేరియా జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు తొడగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి ద్వారా జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. జీవిత చరిత్రలో స్వేచ్ఛగా ఇదే ప్లానుల అనబడే శైలికామయ డింబకం ఉంటుంది. నిడేరియా జీవులలో జీవిత చరిత్రలో స్వేచ్ఛగా ఇదే ప్లానుల అనబడే శైలికామయ డింబకం ఉంటుంది. నిడేరియా వర్గీకరణ. నిడేరియా వర్గాన్ని 3 విభాగాలుగా విభజించారు. అవి హైడ్రోజోవా, స్కైఫోజోవా, ఆందోజోవా. హైడ్రోజోవా, స్కైఫోజోవా, ఆందోజోవా. నిడేరియా వర్గాన్ని 3 విభాగాలుగా వర్గీకరించారు. హైడ్రోజోవా, స్కైఫోజోవా, ఆందోజోవా. హైడ్రోజోవా జీవులు జీవిత చరిత్రలో స్థానబద్ధ పాలిప్ రూపము, స్వేచ్ఛగా ఇదే లైంగిక మెడ్యూసా రూపము ఏకాంతరంగా ఏర్పడతాయి. దంశ కణాలు బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి. మధ్య శ్లేష్మస్తరము కణరహితంగా ఉంటుంది. బీజ కణాలు బహిస్తోచ కణాల నుంచి ఏర్పడతాయి. ఫైసేలియా అనేది బహురూపకతను ప్రదర్శిస్తుంది. బహురూపకతను ప్రదర్శించే నిడేరియా జీవేంటి? ఫైసేలియా బహురూపకతను ప్రదర్శిస్తుంది. దీనిలో అనేక రకాల జీవకాలు ఉంటాయి. హైడ్రా మంచినీటి పాలిప్, ఒబీలియా, సీఫర్, ఫైసేలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు. దీన్ని ఫైసేలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు. ఫైసేలియా అనేది బహురూపకతను ప్రదర్శిస్తుంది నిడేరియా జీవులలో. స్కైఫోజోవా జీవుల్ని సాధారణంగా జెల్లీ చేపలు అంటారు. ఇవి మెడ్యూసా ఆకృతిలో ఉండే ఏకాంత జీవులు. నోటి చుట్టూ 4 ముఖబాహువులు ఉంటాయి. సిలింటరాన్ 4 గదులుగా కొన్ని కాలువలుగా విభక్తమవుతుంది. మధ్య శ్లేష్మస్తరంలో అమీబోసైట్లు ఉంటాయి. దంశ కణాలు బాహ్య చర్మంలోను అంతఃచర్మంలోనూ ఉంటాయి. బీజ కణాలు అంతఃస్తోచం నుంచి ఏర్పడతాయి. ఉదాహరణ రిలియా జెల్లీ చేప, మూన్ జెల్లీ, రైజోస్టోమా. నెక్స్ట్ ఆందోజోవా లేదా యాక్టినోజోవా విభాగపు జీవులను సీ అనిమోన్లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు. పాలిప్ రూపాలను మాత్రమే కలిగి ఉంటాయి. సిలింటరాన్ అనేక గదులుగా ఆయుత విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను మీసెంటరీలు అంటారు. మధ్య శ్లేష్మస్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశ కణాలు బాహ్య అంతఃచర్మాలలో ఉంటాయి. బీజ కణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఉదాహరణ ఎడామ్సియా, సీ అనిమోన్, కొరాలియం రూబ్రం, ప్రశస్తమైన ఎరుపు శిలాప్రవాళం, గార్గోనియా సముద్ర విసనకర్ర, పెన్నాట్యులా సముద్ర కలం. మరొకసారి చూద్దాం ఇక్కడి నుంచి. నిడేరియా జీవులు చూసినట్లయితే పాయు ఉండదు. నోటి రంధ్రం ద్వారానే అంతర్గ్రహణము, మల విసర్జన జరుగుతాయి. శరీరంలోని మధ్య కుహరాన్ని జఠర ప్రసరణ కుహరము, సిలింటరాన్ అంటారు. ఇది జీర్ణక్రియ ప్రసరణ క్రియలను నిర్వర్తిస్తుంది. జఠర ప్రసరణ కుహరం అనేది జీర్ణక్రియ ప్రసరణ క్రియలను నిర్వర్తిస్తుంది. అందుకే నిడేరియా వర్గాన్ని సిలింటరేటా అంటారు. నెక్స్ట్ జీర్ణక్రియ కణాంతస్థ కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. అకశేరు కళ్ళలో మొట్టమొదటిగా నాడీ వ్యవస్థ నిడేరియా జీవులలో అభివృద్ధి చెందింది. నాడీ వ్యవస్థ ప్రాథమికమైన వ్యాపిత నాడీ వలలాగా ఉంటుంది. ప్రవాళాలు ఏర్పరిచే నిడేరియా జీవులలో కాల్షియం కార్బోనేట్ నిర్మిత బాహ్యాస్థి పంజరం ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు తొడగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి ద్వారా జరుగుతాయి. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు తొడగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి ద్వారా జరుగుతుంది. జీవిత చరిత్రలో స్వేచ్ఛగా ఇదే ప్లానుల అనబడే శైలికామయ డింబకం ఉంటుంది. ప్లానుల అనబడే శైలికామయ డింబకం ఉంటుంది. నిడేరియా వర్గాన్ని 3 విభాగాలుగా విభజించారు. హైడ్రోజోవా, స్కైఫోజోవా, ఆందోజోవా. హైడ్రోజోవా జీవుల యొక్క జీవిత చరిత్రలో స్థానబద్ధ పాలిప్ రూపము, స్వేచ్ఛగా ఇదే లైంగిక మెడ్యూసా రూపము ఏకాంతరంగా ఏర్పడతాయి. దంశ కణాలు బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి. మధ్య శ్లేష్మస్తరం కణరహితంగా ఉంటుంది. బీజ కణాలు బహిస్తోచ కణాల నుంచి ఏర్పడతాయి. ఫైసేలియా అనేది బహురూపకతను ప్రదర్శిస్తుంది. దీనిలో అనేక రకాల జీవకాలు ఉంటాయి. ఉదాహరణలు హైడ్రా మంచినీటి పాలిప్, ఒబీలియా, సీఫర్. హైడ్రా అనేది ఏంటి? మంచినీటి పాలిప్, ఒబీలియా, సీఫర్. ఫైసేలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు దీన్ని. హైడ్రా మంచినీటి పాలిప్, ఒబీలియా, సీఫర్. ఫైసేలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. స్కైఫోజోవా జీవులను సాధారణంగా జెల్లీ చేపలు అంటారు. ఇవి మెడ్యూసా ఆకృతిలో ఉండే ఏకాంత జీవులు. నోటి చుట్టూ 4 ముఖబాహువులు ఉంటాయి. స్కైఫోజోవా జీవులను ఏమంటారు? జెల్లీ చేపలు అంటారు. సాధారణంగా మెడ్యూసా ఆకృతిలో ఉండే ఏకాంత జీవులు. మనం హైడ్రోజోవాలో పాలిప్, మెడ్యూసా 2 ఉంటాయి అనుకున్నాం.
కానీ ఇక్కడ స్కైఫోజావా జీవులలో ఓన్లీ మెడ్యూస్ ఆకృతిలో ఉండే ఏకాంత జీవులు నోటి చుట్టూ 4 ముఖబాహువులు ఉంటాయి. సిలింటరాన్ అనేది 4 గదులుగా కొన్ని కాలువలుగా విభక్తమవుతుంది. మధ్య శ్లేష్మ స్థరంలో అమీబోసైట్లు ఉంటాయి. స్కైఫోజావా జీవులలో దంశ కణాలు బాహ్య చర్మంలోను అంతఃచర్మంలోనూ ఉంటాయి. బీజ కణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఉదాహరణ అరీలియా, జెల్లీ చేప లేదా మూన్ జెల్లీ. అంటే స్కైఫోజావా జీవులు ఏమంటారు అనుకున్నాం, జెల్లీ చేపలు అనుకున్నాం కదా. అరీలియా అనేది ఏంటి, జెల్లీ చేప లేదా మూన్ జెల్లీ అంటాం. అది కాకుండా రైజోస్టోమా ఉదాహరణ. నెక్స్ట్ ఆంధోజోవా లేదా యాక్టినోజోవా విభాగపు జీవులను సీ అనిమోన్లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు, పాలిప్రోపాల్ని మాత్రమే కలిగి ఉంటాయి. సిలింటరాన్ అనేక గదులుగా ఆయుధ విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను మీసెంటరీలు అంటారు. సిలింటరాన్ అనేక గదులుగా ఆయుధ విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను ఏమంటారు, మీసెంటరీలు అంటారు. మధ్య శ్లేష్మ స్థరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశ కణాలు బాహ్య అంతఃచర్మాలలో ఉంటాయి. బీజ కణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. దంశ కణాలు బాహ్య అంతఃచర్మంలోనూ ఉంటాయి. ఆంధోజోవాలో బీజ కణాలు ఏమో అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. బీజ కణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఎడాంసియా సి అనిమోన్. ఎడాంసియా ఆ అనిమోన్లో ఎడాంసియాలో ఏ గుర్తుపెట్టుకోవాలి. ఎడాంసియా సి అనిమోన్. కొరాలియం రుబ్రం చాలా ఇంపార్టెంట్. ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాళం. గార్గోనియా సముద్ర విసినికర్ర. సముద్రపు విసినికర్ర. పెన్నాట్యులా సముద్ర కలం. గార్గోనియా అనేది సముద్ర విసినికర్ర, పెన్నాట్యులా సముద్ర కలం. ఒక్కసారి ఉదాహరణలు చూద్దాం. ఎడాంసియా సి అనిమోన్, కొరాలియం రుబ్రం ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాళము. గార్గోనియా సముద్రపు విసినకర్ర. ఇక్కడేమో గర్ర, ఇదేమో కర్ర. గార్గోనియా విసినకర్ర. పెన్నాట్యులా సముద్ర కలం.